రేయ్, నా అంజలి పాప తన చూపులతోనే నన్ను పడేసిందిరా. అసలు ఆడదానిలో ఉన్న మ్యాజిక్ ఏంటో లాజిక్ ఏంటో గాని కింగ్ లాంటి మగాడినైనా కొంగును కట్టేసుకుంటారా? నేను ఎప్పుడో చెప్పానా అది నేను పాడేస్తుంది అనేసి. ఒకరి ఫేస్బుక్ లో ఫేస్ పెట్టి వాట్సాప్ లో వాట్ అంటది. కట్ చేస్తే నిమిషానికో నిఖిల్ గాడు, వారానికో వరుణ్ గాడు. అట్లా ఉంది అమ్మాయిల సైకాలజీ అంటే గుర్తొచ్చింది మామ. ఈ అమ్మాయిలు ఉన్నారే సిన్సియర్ గా ట్రై చేస్తే పడరు మామ. లైన్ తో లైన్ వేసిన వాడికే పడిపోతారు. వాడు వదిలేస్తే ఆ దెబ్బకి దిమ్మ తిరిగి ఆ అమ్మ గుర్తొస్తుంది. నోరు మొయ్యండ్రా. మీరంటున్న సైకాలజీ అమ్మాయిలు ఎంతమంది ఉంటారో తెలియదు కానీ ఫేస్బుక్లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే వాళ్ళంతా ఫాస్ట్ గర్ల్స్ కాదు, వాట్సాప్లో ఉన్న వాళ్ళంతా వల్గర్లు కాదు. క్యారెక్టర్ కార్డులో కాదురా, హార్ట్లో ఉంటుంది. అలాంటి అమ్మాయి ఏరా నా అంజలి. నన్నే ఫాలో అవుతున్నాడు. వాడి పేరు ప్రేమ్. మన కాలేజ్లో సీనియర్. మంచోడే కానీ తిక్కలోడు. ఇడియట్లో రవితే. హాయ్ స్వప్న డార్లింగ్. హలో మై డియర్ రాజు హిందుస్థానీ. థ్యాంక్ యూ డార్లింగ్. నాదో చిన్ని కోరిక. నీ కోరిక తీర్చడానికి మై హూనా డార్లింగ్. డార్లింగ్, మన ఫ్రెండ్షిప్ని చాటింగ్ టు కాలింగ్ డెవలప్ చేస్తే? షూర్ డార్లింగ్, ఐ విల్ కాల్ యూ. టేక్ మై కాల్. హలో హలో డార్లింగ్. హాయ్ రాజా. ఏంటమ్మా నా గొంతు వినాలని అంత ఆశగా ఉందా రాజా? నీ మాటలు వింటుంటే నా చెవుల్లో తీయని శృతి లయలు పలుకుతున్నట్లుంది తెలుసా? వాళ్ళెవరమ్మా? శృతి లయ నాకంటే బాగుంటారా? ఏ నాటి శృతి లయలంటే మనుషులు కాదు డార్లింగ్, రాగం తాళం అన్నమాట. అవునా రాజా? సరే ఇంకేంటమ్మా? ఐ లవ్ యూ డార్లింగ్. నాకు సిగ్గేస్తుందమ్మా. ఐ లవ్ యూ టు. బై బై బై. హే డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్. అబ్బా కట్ చేసింది. ఏంట్రా రాజా మంచి విసారుకున్నా ఫోన్ పేగరా? అవునరా, నా స్వప్న సుందరి ఫోన్లోనే పిచ్చెక్కేస్తుంది. లైవ్ లో ఇంకేం చేస్తుందా మరి? మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకు. అది గాని తేడా అయిందనుకో నీ పని మాడాగతే. మీరా బండోడా, నాకు మంచి ఫిగర్ తగిలిందని నీ కుళ్ళు. ఒరే రాజా, అది మంచి ఫిగరో లేక మసాజ్ ఫిగరో చూస్తే కదా తెలిసేది. ఫేస్బుక్ లో పవర్ స్టార్ పిక్స్ పెట్టిందిరా. మనమేమైనా తక్కువ? పవర్ స్టార్ ఫ్యాన్స్ కదా, అలా కలిసాం. నేను సెకిల్ పని నాకెందుకు కనెక్ట్ అవ్వలేదు? నీ కనెక్ట్ అవ్వడం కరెంట్ ఉండాలి గారా. సరే గాని మన సోగ్గాడు శోభనంకు లోలో పడ్డారు రోయ్. సోగ్గాడు లవ్లో పడ్డాడా? నిజమా? నేను నమ్మను బాయ్. నమ్మరా? కావాలంటే రండి, మీరే చూద్ది గాని. అంత దూరం నేను రాలేను రా బాబు. గుడ్ ఈవినింగ్ పిల్లలు. గుడ్ ఈవినింగ్ టీచర్. అందరూ హోంవర్క్ చేశారా? చేశాం టీచర్. పండు నీ హోంవర్క్ చూపి. సారీ టీచర్, నేను చేయలేదు. అదేంటి, నేను 2 ఇచ్చా కదా, 1 బనానా 2 యాపిల్, అది కూడా చేయలేదా? మీరు ఇచ్చింది యాపిల్ బనానా కదా, ఆకలేసింది తినేసా. ఒరే బడుద్దాయ్, ఇవాళ మిర్చి ఇస్తాను, ఎలా తింటావో నేను చూస్తాను. చదువుకో. నువ్వు చేసావా నాన్న హోంవర్క్? ఎస్ టీచర్. తీసుకురా. ఇది నీ రైటింగ్ లా లేదే. టీచర్ నేనే రాశాను టీచర్. ఇది నా రైటింగే టీచర్, కానీ మా డాడీ లిఫ్ట్ అడిగాను టీచర్. నీ తెలివి సంతకెళ్ళా బడుద్దాయ్. పో వెళ్ళి కూర్చో. నాతోనే గేమ్స్ ఆడతావా? సరే పిల్లలు, మీకు ఇప్పుడు ఒకటి నేర్పిస్తా. నిన్న మనం కొన్ని పండ్ల పేర్లు తెలుసుకున్నాం, ఇప్పుడు మనం కొన్ని జంతువుల పేర్లు తెలుసుకుందాం. ఓకేనా? ఓకే టీచర్. ఓకే. నాకు జంతువులు అంటే భయం టీచర్.
నిన్న ఫ్రూట్స్ పేర్లు ఇస్తే తినేసాను అన్నావు కదా, ఈ రోజు యానిమల్ పేర్లు ఇస్తా. ఏం చేస్తావురా? మా డాడీతో చెప్పి జూలో పెట్టిస్తా టీచర్. నోరు మూసుకొని చెప్పింది రాసుకో బడుద్దాయి. ఏ ఫర్ యానిమల్స్ అంటే జంతువులు, బి ఫర్ బుల్ అంటే ఎద్దు, సి ఫర్ క్యాట్ అంటే పిల్లి. ఓకేనా పిల్లలు? ఓకే టీచర్. రాసుకోండి. చూశారుగా, ఈ పూల చొక్కా వేసుకున్న వ్యక్తి పేరు సోగ్గాడి సోరన్ బాబు. ఈ కాలనీలో వీళ్ళందరూ లవ్ గురు అని పిలుస్తుంటారు. వీడి వేషాలు కూడా అలా ఉంటాయి. వీడు చెప్పే లవ్ టిప్స్ విని ఈ కాలనీలో చాలా మంది లవర్స్ బొక్కబోర్లా పడ్డారు. వీడి కథ ఏంటి చూద్దాం రండి. చేస్తాడే మాట కలిపాడంటే మోళి చేసేస్తాడే. అయ్యో ఆపరిచాము ఆశలెక్కెడతాడే. చూడమ్మా చూడనుకుంటా. వాణి నవ్వింది, నవ్వుతుంది. ఒరే శోభన్, రియల్లీ నువ్వు లక్కీ పర్సన్. ఏంటి అంకుల్ లేట్ బస్లో ఘాటువేమా? ఏమోరా, తనను చూస్తుంటే నా మనసు పులకరిస్తోంది. పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తోంది. అబ్బా! సరే గాని ఇంతకీ ఆంటీ సైడ్ ఓకేనా? రే, ఒక్కసారి అలా చూడరా. తన కళ్ళల్లో నా మీద ఓ స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తోంది. తన గుండె లోతుల్లో కళ్ళు పోతాయిరా కామాంధులారా. చచ్చా, మీ వయసులో కుర్రోళ్ళందరికీ కామం తప్ప మరో ధ్యాసే ఉండదరా. పండవతలగా రే బద్రి రారా పోదాం. చచ్చా, మూడాఫ్ చేసేశారు కదరా. పండవతలగా వాణి, నా మధురిమల బాణి, నువ్వు ఆ రోజుల్లో ఓణీ వేసుకుని నడుచుకుని వస్తుంటే నాకు కవిత్వం పొంగుకొచ్చేస్తుందేమిటి? అట్టి చూడు. రే ఏం కొట్టిందిరా? రే సూపర్. అబ్బా, రెండు కళ్ళు సరిపోతలేదురా. ఏ షాట్ కొడుతున్నారా? వాళ్ళ కొట్టే షార్ట్స్ చూసా లేక వాళ్ళు వేసుకున్న షార్ట్స్ చూసా? రెండుని. రే బన్నయ్యలా వాటర్ ఫాల్స్ ఆపరా. ఈ ఎదవలు ఎక్కడేం చేస్తున్నారు? ఎక్సలెంట్, సూపర్ ఎక్సలెంట్. కొట్టింది కొట్టింది. ఏంట్రా అలా ఒళ్ళు మర్చిపోయి చూస్తున్నారు? అదా ఆ అమ్మాయిలాడి ఆట చూస్తున్నాం అంతే. వాళ్ళు ఆడే ఆట చూస్తున్నారా లేదా వాళ్ళ అందాలను ఎంజాయ్ చేస్తున్నారు? ఒరే మామ, ఆ అమ్మాయి చూడరా ఎంత సెక్సీగా ఉందో. పోలే అదిరిపోలే, మళ్ళీ కొట్టింది రే. నువ్వు ఇంకా అలాగే చూసావు అనుకో, నీ గో బదిలిపోద్ది. అసలు అమ్మాయిని చూసే పద్ధతి అది కదరా. చూసి చూడనట్టుగా చూడాలి. ఒసేయ్, వాళ్ళందరూ మనల్ని తినేసేలా ఎలా చూస్తున్నారో చూడు, ఇడియట్స్. అవునా? వాళ్ళ పని చెప్పొస్తా. ఏ అబ్బా, హాయ్. హాయ్ అంజలి. ఒరేయ్ యూమి, అవును బే, నిన్నే. బే ఏంట్రా గుడ్లుడిచ్చేలా చూస్తున్నారు? అమ్మాయిల్ని ఎప్పుడూ చూడలేదా? చల్ బే చల్, గుద్దాననుకో గుత్తి పగిలిపోద్ది. పక్కనున్న మీ ఫ్రెండ్ ని చూసి నేర్చుకోండి, సంజే. సంజే. ఏరా దోలు తీరిందా? బాగా ముగ్గురికి పదండి.
అవునలుడు ఉన్నట్టుండి పార్టీ సెటప్ ఏంటి? మామా ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది మామా. ఫారెన్ కంపెనీ వాళ్ళు వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైన్ లో నాది కూడా ఒకటిగా సెలెక్ట్ అయిందని మెయిల్ చేశారు. అందుకే ఈ పార్టీ. మామా. కంగ్రాచులేషన్స్ రా అల్లుడు. థ్యాంక్స్ మామా. నువ్వు కొడతావని నాకు ఎప్పుడో తెలుసు. అన్నట్టు అల్లుడు, ఈ విషయం మీ నాన్నకి చెప్పావా? ఊరుకో మామా, ఈ విషయం నాన్నకి చెప్తే స్టార్టింగ్ లోనే అప్సకునం మాట్లాడతాడు. ఇంకా నాకు మూడ్ అవుట్. మామయ్య నేను తాగి చెప్పట్లేదు, ఇంకో 6 months లో నేను టాప్ పొజిషన్ లో ఇండియా మొత్తం నా గురించి మాట్లాడుకునేలా చేస్తా. లైఫ్ లో సెటిల్డ్. ఓకేరా మామా, నీ లైఫ్ గురించి ఒక క్లారిటీ ఉంది, మరి నీ లవ్ గురించో? రే, లైఫ్ లో క్లారిటీ ఉన్నోడికి లవ్ లో కూడా క్లారిటీ వస్తుంది మామ్స్. అసలు అంజలి నా లవ్స్ అని ఫీల్ అయినప్పటి నుండే నాకు గుడ్ డే స్టార్ట్ అయ్యాయి. యు నో షీఈ్ మై లక్కీ రా. మరి అయితే అంజలికి నీ లవ్ గురించి చెప్పచ్చు కదరా. నా వరకు అంజలి మీద ప్రేమ ఉంది, కానీ అంజలికి నేను జస్ట్ ఫ్రెండ్ని మాత్రమే. తన చూపుల్లో నా మీద ఉన్న ఫీలింగ్ ఫ్రెండ్షిప్పా లేదా లవ్వా అని నేను ఎలా డిసైడ్ అవ్వగలను? లవ్ అయితే తొందరలో బయటపడుతుంది, అదే ఫ్రెండ్షిప్ అయితే లవ్గా డెవలప్ అవ్వాలి, కొంచెం టైం పడుతుంది. కానీ ఇలా చాటుమాటుగా ప్రేమిస్తే చాలా చాలా బాగుంటుంది మామయ్య. మామా, సీక్రెట్గా బీరు కొట్టినా సైలెంట్గా సైడ్ కొట్టినా భలే కిక్ వస్తుంది కదా. అవునలుడు, ఆ ఫీల్ ఏమిటో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఏ ఆనంద్, ఐ వాంట్ యు రా. నీకోసం నేను రోజు కాలేజ్ బంక్ కొడుతున్నాను. దట్స్ నైస్. ఎలా ఉంది నా ఫిగర్? వావ్, సో హాట్ హియర్. నిన్ను ఇలా చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. అయితే నన్ను రేపు మళ్ళీ పికప్ చేసుకో, నీ పిచ్చి నయం చేస్తాను. థ్యాంక్ యూ. వావ్, సూపర్ ఫిగర్ ఆనంద్. మైండ్ బ్లోయింగ్ రా. రే, ఈ బ్యూటీని కానీ మన ఇద్దరిని షేర్ చేసుకుంటే ఆ ఎంజాయ్మెంటే వేర్రా. ఏమంటావు డ్యూడ్? కూల్ డూడ్, బట్ ఫస్ట్ ఛాన్స్ నాదే.